ఆదికాండము 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. నోదు దేశములో కాపురము ఉండెను. ఎక్కడున్నాడంట కయ్యోను? నోదు దేశంలో కాపురం ఉన్నాడు. చాలు ఏనండి. ఇదేంటంటే నోదు దేశం ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఏదైనా తోట నుంచి బయట నెట్టేశాడు, బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కయ్యాను హేబేలు ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. అక్కడ దేవుడు హేబేలు అర్పణ స్వీకరించాడు. కయ్యాను ఏం చేశాడు? అతని అర్పణని తృణీకరించాడు. తృణీకరించి అతన్ని ఏం చేశాడు? దేశదెమ్మరిగా ముద్ర వేసాడు నొసటి మీద. వేసి ఏం చేశాడు? అతను వెళ్ళిపోయాడు. యెహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నోదు దేశానికి వెళ్ళి కాపురం ఉన్నాడంట. దాని తర్వాత వచ్చిన చదవండి. నోదు దేశంకి వెళ్ళి కాపురం ఉండెను. కయ్యోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. చాలు. కయ్యోనుకు భార్య ఏంటి మళ్ళీ? అంటే బైబుల్ అనేది ఎప్పుడు కూడా మనకి అబద్ధం చెప్పేది కాదు. ఈ ప్రశ్న చాలా మందికి ప్రశ్నగానే ఉంది ఈ రోజుకి. కయ్యోనికి భార్య ఎక్కడిది? కయ్యోను నోదు దేశానికి ఎందుకు వెళ్ళాడు? అసలు నోదు దేశం ఎక్కడుంది? సరే, ఇది పక్కన పెట్టండి. ఇంకొక వచనం చదవండి, దీనికి రిలేటెడ్ చూడండి. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 2వ అధ్యాయములో 2వ అధ్యాయము మనము 7 నుంచి కింద చదువుకుందాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి, అక్కడ కాదు 10 నుంచి చదవండి అయ్యా. 10 మరియు ఆ తోటను తడుపుటకు ఏదోను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశం బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దీకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. చాలు. ఇక్కడ 4 నదులు. ఒక ఏదైనా తోటలో బయలుదేరిన నది 4 పాయలై 4 దేశాల మీదకి వెళ్తుంది. ఇక్కడ నోదు దేశంలో కయ్యోను పోయి కాపురం ఉన్నాడు. అంటే ఇదంతా ఎట్లా సాధ్యమైంది అంటే, బైబుల్ అనేటువంటిది మనం చూస్తే 4000 సంవత్సరాల BC బిఫోర్ క్రైస్ట్లో అది సృష్టి అనేది ప్రారంభించబడింది. ఈ ఆదికాండం రాసినటువంటిది ఎవరంటే మోషే. మోషే ఏ కాలంలో ఎప్పుడు వచ్చాడు అంటే నిర్గమాకాండములో మోషే వచ్చాడు. ఈ నిర్గమాకాండములో ఉన్న మోషేకి ఆదికాండములో జరిగినటువంటి సృష్టికి మధ్యలో 2500 సంవత్సరాల గ్యాప్. ఎన్ని సంవత్సరాలండి? 2500 సంవత్సరాలు. ఈ 2500 సంవత్సరాల గ్యాప్లో ఏం జరిగింది అంటే, మనం 11వ అధ్యాయం వరకు ఈరోజు చదివే దాంట్లో నిమ్రోద్ అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఆ పట్టణం కట్టాలనుకున్నాడు. ఒకటే టవర్, బాబిలోన్ టవర్ కట్టాలనుకున్నాడు. భాషలు వచ్చేసినాయి, రకరకాలుగా విడిపోయారు, దేశాలు ఏర్పడ్డాయి. అలా ఏమైందంటే వీళ్ళంతా ఎవరి సంతానం అంటే అందరూ ఆదామవ్వ సంతానమే. మొత్తం ఆదామవ్వ సంతానమే. ఆదాము అవ్వలకు పుట్టినటువంటి చెల్లెళ్ళు కానీ, ఎందుకంటే వాయు వరుసలు లేవు.
ఆ చెల్లెళ్ళు ఇక వెళ్ళిపోయారు. అట్లా కయోనికి భార్య దొరికింది. వీళ్ళు ఒక నోదు అనే దేశానికి వెళ్ళిపోయారు. అట్లా ఈ బాబిలోన్ టవర్ దగ్గర భాషలు వచ్చినప్పుడు ఎవడు భాష ఆడకు అర్థమైన వాళ్ళందరూ గుంపుగా వాళ్ళ దేశం అటు దేశానికి వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళిపోతూనే ఈ ఆదామవ్వ సంతతిలో ఉన్న స్త్రీనే ఎవరు చేసుకున్నారు? కయోనికి భార్య అయిన తప్ప ప్రత్యేకంగా ఇంకో చోట భార్య ఏం పుట్టుకు రాలా.